ప్రార్థన చేసుకుందాం. ఓకే బ్రదర్. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవములైన దేవ, మరోసారి మీ యొక్క ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు సమర్పిస్తూ ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ యొక్క స్వరక్తం ఇచ్చుకున్న బిడ్డల్లో చేరి దేవాన్ని స్తుతించి నిన్ను ఆరాధించడానికి పరలోక తండ్రి మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి మీ స్తోత్రాలు. ఇప్పుడు గత 4 మాసములుగా ప్రభా మరి ఈ యొక్క టెక్నాలజీ ద్వారా మా గృహాలను ఉంటూ నిన్ను ఆరాధించడానికి ఈ యొక్క సమయాన్ని ఇచ్చారు. ఇది మా జీవితంలో ఒక మేలు చేసి ఉంటున్నారు. పరలోక తండ్రి ఈ యొక్క దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ భయంకరమైన పరిస్థితుల్లో కూడా మీరు మాకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని, సమాధానాన్ని ఇస్తూ వస్తున్నారు. ఇవన్నీ కూడా మేలుకరంగా మారుస్తూ వస్తున్నారు. ఎన్నో విషయాల్లో కొన్ని విషయాల్లో కఠినంగా ఉన్నప్పటికీ వాతావరణం ప్రభా అనానుకూలత ఉన్నప్పటికీ కూడా మరి మాకైతే మీ యొక్క రక్తం ఇచ్చి కొన్నటువంటి బిడలమైన మాకు మీరు సంతోషాన్ని, ఆనందాన్ని, సంతృప్తిని, సమాధానాన్ని వీటన్నిటి కూడా ప్రభా మీలో మాకందరికీ అనుగ్రహిస్తున్న విధానం బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ ప్రజలందరూ ఏది చేసినా కూడా మరి మా జీవితంలో మరి ఆ వేలు అనగా మీ యొక్క స్వరూపంలోనికి మార్చబడడానికి కొరకే పరిశుద్ధుడైన తండ్రి, ఈ విధంగా ఈ పరిస్థితులన్నీ కూడా మీరు అనుకూలింపజేసిన విధానం బట్టి మీ స్తోత్రాలు. ఈ యొక్క మరి ప్రపంచవ్యాప్తంగా నాయన మీరు అనుమతించిన ఈ యొక్క తెగులును బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ఇది ఎంతకాలం ఉండో ఇంతకాలం ప్రభా ముగించబడుతుంది అవన్నీ మీకే తెలుసు. కాబట్టి మేమైతే అన్ని పరిస్థితుల్లో మేము మనస్ఫూర్తిగా స్తుతించి ఆరాధించగలిగే బిడ్డలుగా చేస్తున్నారని నేను ప్రార్థిస్తుంటున్నాం. పరలోకన మీ స్తోత్రములు. ఏ విధంగా ప్రభా ఈ సమయంలో మరి ఆత్మ సత్యముతో ఆరాధించడానికి నీ ప్రజలైన మమ్మలను మీ వెండిలో స్థానిక సంఘముగా మమ్మల్ని సమకూర్చిన విధానం బట్టి మీ స్తోత్రాలు. ఏ విధంగా నన్ను మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడుతూ వచ్చినారు. మేము చేసిన ప్రార్థన బట్టి కాదు కానీ ప్రభా నీ మహాప్రేమ కృప కనికిరాన్ని బట్టి నన్ను మమ్మల్ని అందరినీ మా ప్రాణాత్మ దేహములను కాచి కాపాడి భద్రపరిచి నేటి వరకు మమ్మలను సజీవ లెక్కలు ఉంచిన విధానం బట్టి మీ స్తోత్రం చెల్లించుకుంటూ వస్తుంటున్నాం. పరిశుద్ధమైన తండ్రి, ఇది మీ కృపయే నాయన, మీ యొక్క కనికరమైన దయ, ప్రేమ, మీ వాత్సల్యత ప్రభువా. అందుని బట్టి మనస్ఫూర్తిగా మీ స్తోత్రములు. పరిశుద్ధమైన తండ్రి, ఇలాగ నాయన మరి మీరు మరణించి తిరిగి లేచిన దినమందు, పునరుత్థాన దినమందు, వారంలో మొదటి దినమందు ప్రవేశింప చేసి మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని సమకూర్చినారు. మీ స్తోత్రాలు. పరిశుద్ధమైన తండ్రి, ఏదైనా మేమందరం బలహీనం, ముఖ్యంగా నేను, నా ప్రాణం, నా ఆత్మ, నా దేహం మీ అమూల్య నిర్దోషమైన నిష్కలంకమైన రక్తంతో నన్ను కూడా కడుగుము, పరిశుద్ధపరచము. ఓ ప్రభా, నా స్థితిగతులు అన్నిటినీ మీరు బాగుగా గుర్తించిన దేవుడు. ఎంత బలహీనుడనో ప్రభా, ఎంతగా ఎన్ని విషయాల్లో చేతగాని వాడనో వీటన్ని కూడా మీరు బాగుగా ఎరుగు. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ ఆత్మ ద్వారా మాట్లాడుతారండి తండ్రి. నాలో మీరు ఉన్నారు ప్రభా, అట్లు మీ యొక్క నోటి మాటలు నా నోట ఉంచమని ప్రార్థిస్తుంటున్నాము. ఈ విధంగా సంఘానికి ఎంత ఆత్మీయ ఆశీర్వాదం మిమ్మల్ని గణపరిచి స్తుతించి ఆరాధించట్లో మరి ప్రోత్సాహం, తద్వారా మీకు మహిమ కలిగినట్లు కూడా సహాయం చేయండి. అనవసరమైనవి, వ్యర్థమైనవి ప్రభా, మీ యొక్క మనసుకు గాయం కలిగించేటువంటి మాటలు, తలపుల ఆలోచనలు, ఊహలు ఇవన్నీ కూడా తొలగించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రతి పదం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరేపించబడి బోధించినట్లుగా మీ కృపను అనుగ్రహిస్తారని ప్రార్థిస్తుంటున్నాం. ఏదో మాటలో స్పష్టత, బోధలో స్పష్టత వీటన్నీ కూడా మీరే అనుగ్రహిస్తారని ప్రార్థిస్తున్నాం. మా యొక్క బుద్ధి, జ్ఞానం, తెలివితేటలు వీటన్నిటి ద్వారా పరలోక తండ్రి మేము ఏది కూడా స్పష్టం చేయలేము నాయన. కాబట్టి మీ ఆత్మనే స్పష్టం చేయగలరు. అందువరకు మీకు అప్పగించుకుంటున్నాం. పరలోక తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇలాగా అన్ని విషయంలో మీ భద్రత, మీ కృప, కాపుదల మాటలో ఉంచిన విధానం బట్టి మీ స్తోత్రాలు. ఏదో పాటల ద్వారా కూడా మీరు మహిమ పొందిన విధానం బట్టి మీ స్తోత్రాలు. నోటి మాటలతో నేను ఆరాధించే పూర్వం పరిశుద్ధుడైన తండ్రి, మరి మా హృదయాన్ని పాటలతో సిద్ధపరిచిన విధానం బట్టి మీ స్తోత్రాలు వదనం చెల్లిస్తుంటున్నాం. ఏదో వాక్యం ధ్యానించలేంటనగా మీ కృపను జ్ఞాపకం చేసుకోండి. పరలోక తండ్రి, తర్జుమా చేసిన విధాసును కూడా బలపరచండి. ఒకే ఆత్మను, ఒకే మనసును, ఒకే భావనను వీటన్ని కూడా ఉంచుతారని ఆయన. పరలోక తండ్రి, అలాగే వినే ప్రజలందరూ కూడా
వినగలిగిన చెవిని, గ్రహింపగలిగిన మనసును అనుగ్రహించి ప్రభా సంతోషముతో, ఆనందముతో, గంతులేస్తూ మీ మీద ఉన్న ప్రేమతో, ఉత్సాహముతో నిన్ను గణపరుచున్నట్లుగా మీరు కృప అనుగ్రహిస్తూ రండి అని ప్రార్థిస్తుంటున్నాం. ఈ విధంగా శత్రువులు కార్యాలన్నిటి కూడా లయపరచమని ప్రార్థిస్తుంటున్నాం. పరలోకమైన మీ స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అలా మీరు మాలో ఉంటూ ప్రభావం అన్ని విషయాలు ధైర్యపరుస్తూ నడిపిస్తూ వస్తున్న విధానం బట్టి కృప అనుగ్రహిస్తూ నడిపిస్తున్న దాన్ని బట్టి స్థుతిస్తూ ఈ కొద్ది స్థుతి ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి ప్రభును మనం ఆరాధించక పూర్వం అనేక వాక్యం భాగాన్ని మనం చదువుకుందాం. प्रभु को आराधना करने से पहले हम वचन के भाग में से पढ़ेंगे। ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం प्रकाशित वाक्य उसका पहला अध्याय। పదమూడు నుండి 16 వరకు మనం చదువుకుందాం. 13 पद से लेकर 16 पद तक हम पढ़ेंगे। నేను 13 చదువుతాను, మీరు 14 చదవండి. बारी बारी पढ़ेंगे। मैं 13 पढ़ूंगा, आप 14 पढ़िए। తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఈ యొక్కని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుతున్న వస్త్రం ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. उसके सिर और बाल श्वेत ऊन वरण पाले के समान उज्जवल थे और उसकी आंखें आग की ज्वाला के समान थी। ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరయు చున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. वह अपने दाहिने हाथ में 7 तारे लिए हुए था और उसके मुख से तेज दोधारी तलवार निकलती थी। उसका मुंह ऐसा प्रज्वलित था जैसा सूर्य खड़ी धूप के समय चमकता है। చదవబడిన మాటలు ప్రభువును మనం ఆరాధించడానికి, గణపరచడానికి ప్రోత్సాహకరంగా ఉండును గాక. पढ़े हुए वचन भाग हम अपने प्रभु की महिमा करने के लिए और हमारे आराधना के लिए प्रोत्साहन का कारण करते हैं। కాబట్టి మనము అనేక సార్లు చెప్పుకుంటూ వచ్చిన రీతిగా సంఘముగా మనం కూడినప్పుడు మన హృదయ అంతర్భాగంలో నుంచి ఆత్మతో, సత్యముతో, యథార్థంతో కూడినటువంటి మాటలు మరి చెప్పేవారంగా ఉంటున్నాం. और जैसे बहुत से बार बताया गया, हम कलीसिया के ना इकट्ठे होकर आते हैं, तब हम हृदय की गहराई से आत्मा, सच्चाई और खराई से हमें इसकी आराधना करना है। అయితే మరి ఆరాధన అనగా కొన్ని అర్థాలు ఉంటున్నాయి. आराधना के कुछ अर्थ हैं। అందులో మనము సంఘముగా కూడినప్పుడు ఆయనను ఆత్మసత్యముతో ఆరాధించడం అనగా మన ప్రభువైన యేసు క్రీస్తు వారు తనలో తాను ఏమై ఉన్నాడు, ఆయన ఎవరు అని ఆయన యొక్క గుణగణాలను వర్ణించుటయే. तो जब मंडली के ना इकट्ठे होकर आते हैं और आराधना करते हैं और कहते हैं कि आत्मा और सच्चाई से आराधना करना, यानी प्रभु मसीह अपने आप में क्या है और कौन है, उसके गुणगान, उसके गुण लक्षण क्या है, इनका वर्णन करना। అయితే మరి క్రియలతో ఆయనను ఘనపరచుట అనేది ఎన్నో కోణాల్లో ఉన్నవి. और क्रियाओं के साथ उसका आदर महिमा करना बहुत से हम कोने में देख सकते हैं। కాబట్టి మరి మనము ఆదికాండం 22వ అధ్యాయంలో ఒక ఆరాధన జరిగి ఉన్నది. అక్కడ हम देखते हैं उत्पत्ति का 22 अध्याय में एक आराधना को ఆరాధన జరిగింది మోరియా పర్వతం మీద. और मोरिया पर्वत पर
आराधना किया हुआ हम देखते हैं। కానీ ఇప్పుడు మనం ఆరాధనను ఏమంటాం? పాటలు ఉండాలి, వాక్యం ఉండాలి, దాని తర్వాత వాయిద్యములు ఉండాలి, ఇంపైన స్వరం ఉండాలా, అది వినసొంపుగా ఉండాలి, ఇలాగ మందిరం ఉండాలి. ఇలాగో ఎన్నో ఇవన్నీ జరిగినప్పుడు, ఉన్నప్పుడు ఆరాధన జరిగింది, ఆరాధనకు వెళ్ళాము అంటుంటాం. अब हम तो आराधना को गया या आराधना किया तो करके तब कहते हैं जब वचन हो और गीत हो, बाजा बाजा हो और एक मधुर आवाज हो और इस रीति से मिलते हैं, ये आराधना करके कहते हैं और इसे हम आराधना में किया करके कहते हैं इसके द्वारा। కాబట్టి కొండ మీద అబ్రహాము, ఇస్సాకు ఉన్నాడు. మరి ఆ కట్టెలున్నవి, చేతుల్లో కత్తి ఉంది. అంతే ఇంక అక్కడ ఆరాధన జరిగినట్లుగా చూస్తాం. और हम देखते हैं अब्राहम मोरिया पर्वत पर जब गया वो था और उसके हाथ में एक चाकू था और कुछ लकड़ियां था। అంటే దాని అర్థం ఏంటంటే మన ప్రాణముతో సమానంగా దేన్నైతే ప్రేమిస్తామో దాన్ని అర్పించుటే ఆరాధన. అది క్రియాపూర్వకమైన ఆరాధన. तो हम यही देखते हैं हम अपने प्राण से ज्यादा जिससे प्रेम रखते हैं उसको हम उसको त्याग देना, अर्पित करना, यही क्रिया से भरी एक आराधना है। మరి కొంతమంది ప్రాణం ఇచ్చి కూడా ఆరాధించారు. कुछ लोगों ने तो यहाँ तक कि प्राण देकर आराधना किया। హేబేలు ప్రాణమిచ్చి ఆరాధించాడు. हबिल ने अपना प्राण देकर आराधना किया। కొంతమంది భయంకరమైన రోగములు కూడా ఆయన స్తుతించగలిగారు. और कुछ लोग भयंकर बीमारी के परिस्थितियों में भी उसकी स्तुति कर पाए। కాబట్టి ఏబు విషయంలో మనం చూస్తాం ఆయన స్తుతించినట్లుగా ఉంటున్నాడు. अय्यूब के विषय में हम देखते हैं उसने उसकी स्तुति की। కాబట్టి ఇలాగూ మరి మరణావస్థలో కూడా వారు అలాగూ స్తుతించి ఆరాధించగలిగినారు. ఇవన్నీ కూడా మరి దినదినం జీవితంలో జరిగేటువంటి ప్రతికూలమైన పరిస్థితులను బట్టి వారి యొక్క క్రియల ద్వారా కూడా ఆయన గణపరిచినట్లుగా చూస్తుంటాం. मृत्यु की परिस्थिति में भी इस तरीके से आराधना करना, ये सब उनके रोजमर्रा के जीवन में क्रियाओं के द्वारा उन्होंने आराधना किया, ऐसा हम देखते हैं। కాబట్టి మనల్ని కూడా వీటన్ని కూడా మన యొక్క ఆలోచనలు, మన ఊహ తలంపులన్నీ కూడా మారాలి. हमारे विचार, हमारी कल्पना, हमारा सोच, ये सब कुछ बदलना है। ఎలాగూ అంటే ఆయన మరి అనుకూల ప్రతికూల అన్ని పరిస్థితులు దేవుడు అనుమతించినప్పుడు మన వారమంతా కూడా సోమవారం నుండి శనివారం వరకు మన యొక్క క్రియల ద్వారా మన ఆలోచన, మన ఊహ తలంపుల ద్వారా కూడా ఆయనను గణపరచబద్ధులమైనాం. और देखते हैं सोमवार से लेकर शनिवार तक, इतवार से लेकर शनिवार तक जो है हमारे जीवन में जो कोई परिस्थिति का वो अनुमति करता है, चाहे वो अच्छा हो चाहे विषम परिस्थिति हो, उन सारे परिस्थिति में हमें आराधना करना जरूरी है। ఎలాగూ మన యొక్క క్రియలతో, कैसे? अपने क्रियाओं के द्वारा। అయితే ఇంకా సంఘముగా మనం కూడి వచ్చినప్పుడు ఆ యొక్క వారమంతా ఏదైతే సిద్ధపాటు ఉందో ఆ సిద్ధపాటుతో మనం అదే ఆత్మ నడిపింపు కలిగి సత్యముతో, ఆత్మతో, యథార్థమైనటువంటి మరి మాటలతో ఆయన మనకు ఏమి చేశాడు, ఆయన మనకు ఏమై ఉన్నాడు, తనలో తాను ఏమై ఉన్నాడు అన్న విషయాలను మనందరం ఏక మనస్సు కలిగి ఆయనను గణపరచబద్ధులమైనాం. फिर जब इकट्ठा होकर आते हैं तो उन कार्यों को स्मरण करते हुए और प्रभु परमेश्वर हमारे लिए क्या है, अपने आप में क्या है, वो खुद क्या है, इन बातों को स्मरण करते हुए आराधना करना जरूरी है। సంఘముగా కూడినప్పుడు మనకు ఒక అంశం కావాలి కనుక అందరూ ఆ అంశం మీద ఆధారపడి ఆయనను మనం ఆరాధిస్తుంటాం. అదే సమయంలో మన యొక్క వ్యక్తిగత అనుభవం కూడా ఒకటి రెండు మాటలు చెప్తూ దాంట్లో ఆరాధనలో కలుపుతూ మన ఆయనను గణపరుస్తూ వస్తాం. తద్వారా ఆయన యొక్క రూపంలోనికి మనం అంచెలంచెలుగా మార్చబడుతూ వస్తాం. और फिर जब हम मंडली के नाम इकट्ठा होकर आते हैं हमें एक वचन चाहिए रहता है और इसलिए वचन बताते हैं, वचन के अनुसार वचन का आधार लेते हैं, फिर हम अपने अनुभवों को स्मरण करते हैं। इस रीति से हम आराधना करते हुए हम उसके स्वरूप में बदलते हैं। కాబట్టి మనము ఆత్మ వశులమై ఆత్మ చేత నడిపించబడుచు ఆయనను గణపరచాలి. और हमें आत्मा के वश में होना है, आत्मा की अगुवाई में आकर हमें चलना है। ఇక్కడ యోహాను భక్తుడు ప్రభు దినమందు ఆత్మ వశుడనై ఉండగా
అని మనం 10వ వచనంలో చూస్తాం. हम यहाँ पर देखते हैं यूहन्ना संत को कहता है, मैं 10 पद में, मैं प्रभु के दिन आत्मा में आ गया। ఇక్కడ ప్రభు దినము అంటే ఆదివారం దినమని. प्रभु का दिन का मतलब है इतवार का दिन, संडे। ఆయన మరణించి తిరిగి లేచిన పునరుత్థాన దినము ఆదివారం. ఈ మొదటి వారములో మొదటి దినం ఆదివారం దినమున ఆయన ఆత్మవశుడై మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బాహ్య స్వరూపాన్ని ఆయన చూస్తూ ఉంటున్నాడు. और उसकी मृत्यु पाके जी उठने के दिन, पुनरुत्थान होने के दिन को हम देखते हैं, जो सप्ताह का पहला दिन इतवार के दिन, और प्रभु मसीह उसके देह में फिर जी उठा, ऐसा यूहन्ना उसको देखता है। కానీ మనం ఇంతకుముందు ఈ మొదటి అధ్యాయంలో దాదాపుగా కొన్ని విషయాలు మన ప్రభువైన క్రీస్తు వారు ఏమైనారు అనే విషయాలు మనం చూసాం. అవి కాకుండా ఇప్పుడు మనము 13 నుండి 16 వచనాల వరకు ఏదైతే చదువుకున్నామో అందులో కొన్ని విషయాలు మనం చూస్తాం. और इस पहले अध्याय में हमने प्रभु मसीह क्या है इन बातों को कुछ देखा था, और भी बातें जो है इस 13 पद से लेकर 16 पदों में देखेंगे। ఈ మొదటి విషయము మనం 14వ వచనం నుండి చూస్తాం. पहला विषय हम 14 पद से देखेंगे। ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవలముగా ఉండెను. उसके सिर और बाल श्वेत ऊन वरन पाले के समान उज्जवल थे। ఆయన తల వెంట్రుకలు తెల్లగా ఉన్నాయంట, ఉన్నిని పోలినవై. और उसके सिर और बाल भी श्वेत जैसे ऊन रहता है उसके समान उज्जवल थे। అంటే ఆయన వృద్ధుడని కాదు అర్థం. इसका मतलब नहीं वो बुजुर्ग हो गया है। వృద్ధుడని కాదని కదా, అంటే వృద్ధుడు కాదు ఆయన. तो वो इसका मतलब ये नहीं कि वो बुजुर्ग है। వృద్ధుడు కాడు, वो बुजुर्ग नहीं है। కాబట్టి ఇట్లనే చెప్పబడిన మాటలు కొన్ని ఉన్నాయి. దానియేలు 7:9లో ऐसे ही कही गए और भी कुछ बातें हैं, जैसे कि हम देखेंगे दानियेल के 7 अध्याय में 9వ వచనం, 7వ అధ్యాయం 9వ వచనము, ఇంకా సింహాసనంలో వేయుట చూచితిని, మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను, ఆయన వస్త్రము హిమము వలె ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగాను ఉండెను. दानियेल का किताब 7 अध्याय और उसका 9 पद। मैंने देखते देखते अंत में क्या देखा कि सिंहासन रखे गए और कोई अति प्राचीन विराजमान हुआ, और उसका वस्त्र हिमसा उजला, और सिर के बाल निर्मल ऊन सरीखे थे। తర్వాత సామెతలు 14:18లో उसके बाद नीति वचन का किताब 14 अध्याय का 18 पद में, జ్ఞానము లేని వారికి మూఢత్వ స్వాస్థ్యము, వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురు. भोलों का भाग मूढ़ता ही होता है, परंतु चतुरों को ज्ञान रूपी मुकुट बांधा जाता है। 16:31 సామెతలు. और इसी नीति वचन का किताब 16 अध्याय 31 पद देखिए। నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గల వానికి కలిగి ఉండును. पके बाल शोभायमान मुकुट ठहरते हैं, वे धर्म के मार्ग पर चलने से प्राप्त होते हैं। కాబట్టి ఆయన వృద్ధుడు అని కాదు గాని ఆయన జ్ఞానము గలవాడు అని దాని యొక్క అర్థమైనది. ये नहीं कि वो बुजुर्ग है, पर ये है कि वो ज्ञानी है। కాబట్టి ఆయన జ్ఞానము ఎంతో అపరిమితమైనది, और उसका ज्ञान जो है अपरंपार है। కాబట్టి మరి సకల సంపూర్ణతకు ఒక పరిమితి ఉందంట. ఈ లోకములో ఉన్నట్టు ఏ విషయానికి ఒక పరిమితి ఉంది, అయితే ఆయన జ్ఞానానికి అనేది ఒక పరిమితి లేనిది. इस संसार में सब प्रकार की हर बात का एक सीमा है, हर कोई चीज का, लेकिन उसके ज्ञान का कोई सीमा नहीं। కాబట్టి కొలస్సీ 2:3 కూడా ఒక మాట రాయబడింది. कुलस्सियों के 2 अध्याय 3 पद में भी एक बात को हम देखते हैं। కొలస్సీ 2:3 2వ అధ్యాయం 3వ వచనంలో,
कुलुस्सियों के दूसरा अध्याय और उसका तीसरा पद। బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములైనవి. जिसमें बुद्धि और ज्ञान के सारे भंडार छिपे हुए हैं। కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తనలో తాను ఏమై ఉన్నాడు అంటే ఆయన జ్ఞానము కలిగిన వాడు అయి ఉన్నాడు. और हमारे प्रभु यीशु मसीह अपने आप में क्या है? वो ज्ञान को रखता है। అంటే ఈ లోక సంబంధమైన జ్ఞానము కాదు, ये नहीं कि संसार संबंधी ज्ञान को, అది పర సంబంధమైన జ్ఞానం, దేవుని జ్ఞానం. वो स्वर्गीय ज्ञान है, परमेश्वर का ज्ञान है। కాబట్టి మనం ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పుకున్నాము, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని జ్ఞానం అయి ఉన్నాడు అని మనం చెప్పుకున్నాం. हमने इसके पहले कई बार बताया था कि प्रभु यीशु मसीह परमेश्वर का ज्ञान है। కాబట్టి ఆ దేవుని యొక్క జ్ఞానము ఆ పైనుండి వచ్చేది, ఆ పైనుండి వచ్చే జ్ఞానము యాకోబు పత్రిక 3:17 రాయబడి ఉన్నది. और वो ज्ञान जो ऊपर से आने वाला जो परमेश्वर ज्ञान है, याकूब की पत्री 3 अध्याय और 17 पद में देखते हैं। కాబట్టి ఆయన జ్ఞానాన్ని ఎవరు కూడా సంపూర్ణంగా ఎవరు తెలుసుకోలేరు. उसके ज्ञान को कोई भी पूरी रीति से जान नहीं सकता। కాబట్టి ప్రియులారా, ఈ రోజు మనకు ఏదో బైబిల్ జ్ఞానం కలిగి ఉండడం కాదు కానీ దేవుని జ్ఞానము కలిగి ఉండాలి. और इसके लिए प्यारो, आज हम बाइबल के ज्ञान को रखना नहीं, लेकिन परमेश्वर के ज्ञान को रखना है। కాబట్టి తూర్పు పడమడ ఎంత దూరమో అంత దూరము బైబిల్ జ్ఞానానికి దేవుని జ్ఞానానికి. और जैसे पूरब से पश्चिम दूर है, वैसे ही बाइबल के ज्ञान और परमेश्वर के ज्ञान में अंतर है। కాబట్టి బైబిల్ జ్ఞానము అనేది మనల్ని ఎంతో ఉప్పొంగ చేస్తుంది. ఆ సమాచారం తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు, కానీ దేవుని జ్ఞానము కలిగి ఉన్నప్పుడు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ ఆ సమయంలో, ఆ సందర్భంలో, ఆ అవసరతలో అద్భుతమైన జ్ఞానం ఇచ్చి మనల్ని కాపాడేవాడుగా ఉంటాడు. और बाइबल का ज्ञान हमें फूल देता है, मतलब लेकिन परमेश्वर का जो ज्ञान है हमारे हर परिस्थितियों में हमारे साथ रहकर हमें समझा सिखाते हुए चलाता है। కాబట్టి అవసరతను బట్టి, సమయ సందర్భాన్ని బట్టి ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, బుద్ధి, జ్ఞానం ఇచ్చి నడిపిస్తాడు. और समय और संदर्भ के अनुसार आश्चर्यजनक जो है हमें समझ, बुद्धि, ज्ञान देकर हमारी अगुवाई करता है। కాబట్టి యోహాను భక్తుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎలాగూ చూస్తున్నాడు, ఎలాగో కనబడుతున్నాడు అంటే ఆయన ఒక జ్ఞానం కలిగినటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు. और यूहन्ना संत के लिए प्रभु यीशु मसीह कैसे दिख रहा है? उसे एक ज्ञान के रूप में से देख रहा है। రెండవది, दूसरी बात, ఈ 14 వచనంలోనే చివరి భాగం, ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. प्रकाशित वाक्य पहला अध्याय का 14 पद, उसका दूसरा भाग, और उसकी आंखें आग की ज्वाला के समान थी। కాబట్టి ఆయన నేత్రములు ఆయన యొక్క పరిశుద్ధతను తెలియజేసేదిగా ఉన్నది. और उसकी आंखें जो है उसकी पवित्रता को दर्शाती है। హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. हबक्कुक की किताब पहला अध्याय उसका 13 पद, నీ కను దృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది కదా. तेरी आंखें ऐसे ऐसी शुद्ध हैं कि तू बुराई को देख ही नहीं सकता। కాబట్టి ఆయన దృష్టి, ఆయన నేత్రములు అనేది ఎంతో పరిశుద్ధమైనవి. అది చెడును చూడలేనిది, చెడును చూసి సహించలేనిది. और उसकी आंखें इतने पवित्र हैं कि वो बुराई को देख ही नहीं सकता और उसे बिल्कुल सह नहीं सकता। కాబట్టి అంత నిష్కలంకమైన పవిత్రమైనటువంటి ఆయన యొక్క దృష్టి, उसकी दृष्टि इतना पवित्र और इतना निष्कलंक है। అది మన కొత్త నిబంధనలో కూడా ఒక మాట రాయబడింది. नए नियम में भी हम एक बात को देख सकते हैं। ఆయన నేత్రాలు ఏం చేస్తున్నాయి అని అంటే, उसकी आंखें क्या करती हैं?
4:13 హెబ్రీయులకు రాసిన పత్రిక. इब्रानियों की पत्री 4 चौथा अध्याय और उसका 13 पद। 4:13 మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు, మనమెవనికి లెక్క చెప్పవలసినదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. सृष्टि की कोई वस्तु उससे छिपी नहीं है, वरन जिससे हमें काम है उसकी आंखों के सामने सब वस्तुएं खुली और प्रकट हैं। కాబట్టి ఆయన దృష్టికి ఈ లోకంలో మరుగైనది ఏది లేదు, అన్ని కూడా ఆయనకు తేటగా కనబడుతున్నాయి. और इस सृष्टि में ऐसा कोई भी वस्तु नहीं है जो उसकी दृष्टि में छुपी हुई है, लेकिन सब के सब खुली और प्रकट हैं। సరే, ఆయన యొక్క దృష్టి అనేది ముందు మనం ఏం చెప్పుకున్నామంటే ఆయన యొక్క దృష్టి లేదా ఆయన చూపు, ఆయన నేత్రాలు ఆయన యొక్క పరిశుద్ధతను తెలియజేస్తున్నాయని మనం చెప్పుకుంటున్నాం. और उसके पहले हमने बताया था कि उसकी दृष्टि है, उसकी आंखें हैं, उसकी पवित्रता को दर्शाते हैं। కాబట్టి అదే దృష్టి చేత ఆయన రక్తం చేత విమోచించబడిన వారందరినీ కూడా నడిపిస్తూ ఉన్నాడు. और उसी दृष्टि के द्वारा, उसके लहू के द्वारा धोए गए उसके संत गणों को वो चलाता है, अगुवाई करता है। 32 కీర్తన 8వ వచనంలో రాయబడింది, भजन संहिता 32 अध्याय और उसके 8 पद में लिखा है, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. Psalms 32 verse 8, मैं तुझे बुद्धि दूंगा और जिस मार्ग में तुझे चलना होगा उसमें तेरी अगुवाई करूंगा। కాబట్టి ప్రియులారా, ఆయన యొక్క దృష్టి చేత ఆయన మనల్ని దృష్టించి ఆలోచన చెప్పి మనల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు. और उसकी दृष्टि हम पर बनी रहती है और वो हमें चलाता है, हमारे अगुवाई भी करता है। కాబట్టి మరి పాపముని ఆయన దహించేవాడుగా ఉన్నాడు. और पाप को भस्म कर देता है। అగ్ని జ్వాలల వలె ఆయన నేత్రములు అంటే ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. और उसके जो आंखें हैं, आंख के नहीं है, मतलब पाप को भस्म कर देता है। అలాగూ కొన్ని అర్థాలు రాయడం జరిగింది. इस रीति से कुछ अर्थ लिखे गए हैं। అందుకొరకే ప్రభువును మనం స్తుతించడానికి, ఆరాధించి గణపరచడానికి ప్రోత్సాహకరమైన మాటలను, మనకు సందర్భం బట్టి అనుకూలమైన మాటల గురించి మనం ధ్యానిస్తుంటున్నాం. और इस रीति से उसकी आराधना करने के संदर्भ में प्रोत्साहन के कारण के ठहरने वाले ऐसे संदर्भ के अनुसार की बातें बताते आ रहे हैं। దాని తర్వాత మూడో విషయం మనం త్వరగా చూసుకుంటూ వెళ్ళిపోదాం, సమయం మనకు అయిపోతుంది. और हम जल्दी तीसरे विषय को भी देखते हुए आगे बढ़ेंगे। ఆయన యొక్క పాదములు, उसके पांव, గమనించండి, ఆయన 15వ వచనంలో ఆయన పాదములు కొలిమిలో పొటము వేయబడి మెరియు సున్న అపరంజితో సమానమైండెను. वापस आते हैं प्रकाशित वाक्य 1 अध्याय 15 पद, उसके पांव उत्तम पीतल के समान थे जो मानो भट्टी में तपाया गया हो। उत्तम पीतल, उत्तम पीतल, పీతల్ అంటే వెండి కదా, కాబట్టి ఇత్తడి కాబట్టి వెండి, బంగారు ఇవన్నీ కూడా ఈ యొక్క బట్టిలోనికి వెళ్తాయి. और चाहे सोना हो या चांदी हो, ये सब बट्टी में से गुजरते हैं। కాబట్టి ఇక్కడ మరి ఆయన యొక్క పాదములు ఎలాగంటే మనము వెండి అని ఒక మాట మనము చెప్పుకున్నాము, అది తీర్పును తెలియచేస్తూ ఉంది. और जो चांदी है वो न्याय को दर्शाती है। అయితే మన మీదికి రావాల్సిన తీర్పు ఆయన మీద వేసుకున్నాడు. तो हम पर जो न्याय आने वाला था उसने अपने पर ले लिया। కాబట్టి ఇక్కడ మన హిందీలో పిత్తల్ అనింది, తెలుగులో అపరంజి అనింది, మరొక భాషలో వెండి అనే శబ్దం ఉపయోగించడం జరిగింది. కాబట్టి నేను చెప్తున్నాను, यहाँ पर जो हिंदी में पीतल शब्द का इस्तेमाल किया गया और एक अनुवाद में चांदी का इस्तेमाल किया गया, इसीलिए मैं बता रहा हूँ।
కాబట్టి ఈ పుటం అంటే దాంట్లో ఉన్నటువంటి కల్మషం, మట్టి, మాలిని ఇదంతా కూడా వెండి, బంగారును మాత్రమే పుటం వేస్తారు. వేరే బలమైన వస్తువులను వేయరు. और तपाया जाना, मिट्टी में तपाया जाता है, सोना है, चांदी है, उनमें जो मलिनता होता है उसे निकालने के लिए ऐसे वस्तु को डालते हैं। कोई दृढ़ वस्तु, कोई कड़क वस्तु को नहीं डालते। కాబట్టి ఈ రెండు విలువైనది, వెండి, బంగారం అనేది కూడా. और सोना चांदी ये दो भी मूल्यवान वस्तु हैं। సంఖ్యాకాండం 29వ అధ్యాయం, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే, गिनती की किताब 21 अध्याय 9 पद में अगर हम देखते हैं, కాబట్టి नंबर మోసే चैप्टर కాబట్టి 21 మోసే वर्स ఇత్తడి 9। సర్పమును ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికేను. नंबर चैप्टर 21 वर्स 9, गिनती की किताब 21 अध्याय 9 पद। अतः मूसा ने पीतल का एक सांप बनवाकर खंबे पर लटकाया। जब सांप के डसे हुए में से जिसने उस पीतल के सांप की ओर देखा वह जीवित बच गया। ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. ये हमारे प्रभु यीशु मसीह के सदृश में है। ఆ విషయాన్ని స్వయంగా ప్రభువే చెప్పాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనంలో, इस बात को स्वयं प्रभु यीशु मसीह यूहन्ना रचित सुसमाचार 3 अध्याय 14 और 15 में कहता है, అరణ్యంలో మోసే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపగా ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. जॉन गॉस्पेल चैप्टर 3 वर्स 14 and 15। और जिस रीति से मूसा ने जंगल में सांप को ऊंचे पर चढ़ाया, उसी रीति से अवश्य है कि मनुष्य का पुत्र भी ऊंचे पर चढ़ा जाए, ताकि जो कोई उस पर विश्वास करे वो अनंत जीवन पाए। కాబట్టి ప్రియులరా, మన యొక్క పాపము, మన శాపము ఇవన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు. మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూస్తే వివరాలన్నీ కూడా మనకు రావాల్సినటువంటి శిక్ష అంతా కూడా ఆయన భరించినట్లుగా మనం చూస్తాం. यशायाह नबी किताब 53 अध्याय में जैसे हम देखते हैं, हम पर आने वाले सारे जो पाप को या दोष को उसने अपने पर ले लिया। కాబట్టి ఆయన యొక్క ఆఖరి బొట్టు వరకు ఆ యొక్క సిలువలో ఆయన కాచి ఉన్నాడు. ఆయన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు సిలువలో కార్చాడు. यहाँ तक कि क्रूस पर उसने आखिरी बूंद तक उसने लहू अपनी बहाया। అవి మనం సిలువ వేయబడాలి. हालांकि हमें क्रूस पर चढ़ना था, మనం మరణించాలి, మనం శాపగ్రస్తులం, हमें मरना था, हम शापित हैं। అయితే ఈ ఏదైతే మనం చేసిన పాపం కొరకు రావాల్సిన తీర్పు ఏదైతే ఉందో అదంతా ఆయన మీద వేసుకొని ఆయన మరి తన ప్రాణాన్ని మన కొరకే అర్పించిన వాడుగా ఉన్నాడు. और हमारे पापों के निमित्त जो हमें जो बोझ उठाना था उसने अपने ऊपर ले लिया और क्रूस पर अपना प्राण को त्याग दिया। దాని తర్వాత ఇక ముందుకు వెళ్దాం. ఈ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో 2వ భాగం, ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. और आगे बढ़ते हैं, रेवलेशन चैप्टर 1 वर्स 15 का दूसरा भाग, प्रकाशित वाक्य 1 अध्याय 15 पद का दूसरा भाग। और उसका शब्द बहुत जल के शब्द के समान था। కాబట్టి ఈ మాట కొరకు మనం ఏం చెప్తున్నా అంటే, ఆయన కంఠస్వరము అంటే ఆయన మనతో ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నాడు. उसका शब्द मैं बताना चाहता हूं, वो हर दिन हमसे बातें करता है। అది ఏ రీతికైనా సరే, ఏ కోణంలో అయినా సరే ఆయన మనతో మాట్లాడుతూ మనకు సమాధానాన్ని, సంతోషాన్ని, ధైర్యాన్ని, సంతృప్తిని కలగజేస్తున్నాడు. कोई भी रीति से, कोई भी कोने में वो हमसे हर दिन बातें करता है और हमें शांति देता है, तसल्ली देता है और हमें इस प्रकार से हमें चलाता है। ఇక్కడ ఆయన స్వరం గురించి రాయబడుతుంది. ఎలా ఉందంట? విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉంటుందంట. यहाँ पर उसके शब्द के बारे में लिखा है, कैसा है? बहुत जल के शब्द के समान था। కాబట్టి మనం పెద్ద పెద్ద డ్యామ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గేట్లన్నీ ఎత్తేసిన తర్వాత ఆ స్వరాన్ని మనం వినలేము. అంటే చాలా భయం కలుగుతుంది. देखिए, कभी अगर हम डैम के पास जाते हैं और जब गेट खुल जाते हैं
और जब पानी बहने लगता है उस शब्द का आवाज हम सुन नहीं पाते, बहुत ही भयंकर होता है। అంటే ఆ స్వరము అనేది ఒక గంభీరముగా ఉంటుంది అది. और वो आवाज जो है बड़ी गंभीरता की आवाज हम देख सकते हैं, सुन सकते हैं। అలాగూ ఆయన స్వరాన్ని రకరకాలుగా భక్తులు వర్ణిస్తూ వచ్చారు. इसी रीति से उसकी आवाज को संतों ने देखते हैं अलग अलग तरीके से विवरण दिया। ఇక్కడ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6, 7 వచనాల్లో గొప్ప జన సమూహం శబ్దము, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుమును పోలిన బలమైన ఉరుముల శబ్దము పోలిన యొక్క స్వరం. అంటే ఇక్కడ క్రీస్తు యేసు వారి యొక్క స్వరం అంట విస్తారమైన జలముల శబ్దం, విస్తారమైన జలముల శబ్దం లాగా ఉందంట ఆయన యొక్క స్వరం. यहाँ पर हम दूसरा वचन में देखते हैं रेवल्यूशन चैप्टर 19 और उसका 6 पद, प्रकाशित वाक्य 19 अध्याय 6 पद में मसीह की आवाज कैसा है यहाँ पर विवरण देता है यूहन्ना। फिर मैंने बड़ी भीड़ का सा और बहुत जल का सा शब्द और गर्जन का सा बड़ा शब्द सुना। దాని తర్వాత మనం కీర్తన 29వ అధ్యాయం అంతటి చూస్తే ఆయన యొక్క స్వరము ఎంత గొప్పదో, ఎన్ని విధాలుగా ఆయన స్వరం ఉన్నదో మరి 29వ అధ్యాయం అంతా కూడా రాయడం జరిగింది. और फिर भजन संहिता 29 अध्याय में हम देखते हैं यहोवा की वाणी, उसकी आवाज कितना गंभीर है, कितना बड़ा है, महान है, ऐसे बातों का वर्णन किया है। కాబట్టి మనకు సూటు అయ్యేటువంటి మాట 10వ వచనం నుండి యెహోవా ప్రళయ జలము మీద ఆసనుడాయను. हमें जो बात जरूरत है 10 पद में लिखा है जल प्रलय के समय यहोवा विराजमान था। 7వ వచనం యెహోవా స్వరం అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. और 7 पद में हम देखते हैं यहोवा की वाणी आग की लपटों को चीरती है। కాబట్టి ప్రియులారా, పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులందరితో దేవుడు స్వయంగా మాట్లాడుతూ తన స్వరాన్ని వినిపింపజేశాడు. దాని తర్వాత దూతల ద్వారా మాట్లాడినాడు. అయితే మరి స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకంలో ఉన్నప్పుడు మనతో ఆయన ముఖాముఖిగా మాట్లాడినాడు. और पुराने नियम के दिनों में हम देखते हैं यहोवा परमेश्वर अपनी वाणी उनको सुनाया था, स्वर्गदूतों के द्वारा उनसे बातें की। लेकिन नए नियम में स्वयं प्रभु यीशु मसीह जब इस संसार में था हमसे बातें किया। కాబట్టి ఆ కుమారుని ద్వారా మరి మనతో మాట్లాడను అని మనం ఒక లేఖనం చదువుతాం. हम एक वचन में इस रीति से पढ़ सकते हैं उसके पुत्र के द्वारा उसने हमसे बातें की। కాబట్టి ఎంత అద్భుతమైన విషయం! और ये कितना अद्भुत विषय है, ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. वो हमसे बातें कर रहा है। అది ఏ కోణంలో అయినా సరే, అది ఎవరితో ఏ విధంగా ఆయన మాట్లాడుతున్నారు వారికి తెలిసి ఉంటుంది. और किसी भी प्रकार से की न हो, जिससे वो बातें करता है वो उसकी वाणी को, उसकी आवाज को पहचान लेते हैं। కాబట్టి ఆయన యొక్క వాక్యము ద్వారానే ఆయన మాట్లాడతాడు. और उसके वचन ही के द्वारा वो बातें करता है। ఇక దాని తర్వాత ముందుకు వెళ్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము. और उसके बाद हम आगे बढ़ते हैं इसी प्रकाशित वाक्य के पहला अध्याय में, रेवल्यूशन चैप्टर 1 16వ వచనం. 16 पद। ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. वो अपने दाहिने हाथ में 7 तारे लिए हुए था। అంటే దీని అర్థం ఏంటంటే మనకు ఆయన చేతులలో భద్రత ఉన్నది. इसका मतलब ये है हमारी जो है सुरक्षा उसके हाथ में है। మనం త్వరగా 2 రెఫరెన్స్ చదువుకుందాము. हम जल्दी 2 रेफरेंस को देखेंगे, పాత నిబంధనలో ఒకటి, కొత్త నిబంధనలో ఒకటి. एक पुराने नियम में से और एक नए नियम में से। యెషయా 49:16. यशायाह नबी का किताब 49 अध्याय उसका 16 पद। యెషయా 49:16. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను, నీ ప్రకారములు నిత్యం నా ఎదుట ఉన్నవి. यशायाह नबी की किताब 49 अध्याय उसका 16 पद। देख, मैंने तेरा चित्र अपनी हथेलियों पर खोद कर बनाया है। దాని తర్వాత కొత్త నిబంధనలో యోహాను 8. ఒక నిమిషం. 10వ అధ్యాయము 28. యోహాను సువార్త 10వ అధ్యాయం 28. और नए नियम में से यूहन्ना रचित समाचार 10 अध्याय और उसका 28 पद।
నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. और मैं उन्हें अनंत जीवन देता हूँ, वे कभी नष्ट न होंगी और कोई उन्हें मेरे हाथ से छीन न लेगा। కాబట్టి మనం ఆయన చేతిలో చెక్కబడి ఉన్నాం, ఆయన చేతిలో మనం ఉన్నాం కాబట్టి మరి మనకు భద్రత ఉన్నది. ఆయన చేతులు ఏం తెలియజేస్తుంది, మనకు భద్రత తెలియజేస్తుంది. और उसके हथेली पर खोदे गए हैं और उसके हाथ में है, ये दिखाता है कि हमारी जो सुरक्षा उसके हाथ में है। కాబట్టి ఎవరు మనల్ని అపహరింపలేరు, ఎవరిని మనల్ని దొంగిలించలేరు. అంటే సాతానుడు ఉన్నాడు, వాడు హత్య చేస్తాడు, దొంగ ఉన్నాడు, దోచుకుంటాడు. ఇవన్నీ కూడా లోకస్తుల మీద చేసేవాడు ఉంటున్నాడు, కానీ మన మీద చేయడానికి ఎటువంటి వానికి అధికారం లేదు. शैतान है, लुटेरा है, चोर है और अन्य जातियों पर ऐसे कार्य कर सकता है, चोरी कर सकता है, लेकिन हम पर वो ऐसे कार्य नहीं कर सकता, हमें चुरा नहीं सकता। ఎందుకొరకు? किस लिए? మనం ఆయన అరిచేతిలో చెక్కబడి ఉన్నాం, ఆయన చేతుల్లో ఉన్నాం కాబట్టి ఆయన ఎవరిని కూడా పోగొట్టుకునే దేవుడు కాదు. और हम उसके हथेली पर खोदे गए हैं, हम उसके हाथ में हैं, वो किसी अपने जन को खोदता नहीं। కాబట్టి ఆయన చేతిలో ఆయన యొక్క భద్రతను తెలియజేస్తున్నది అని మనం చెప్పుకున్నాం. हम देखते हैं उसके हाथ में एक सुरक्षा है। ఇక వరుసలో 6వది ఆయన నోరు ఏం చేస్తుందట? अब क्रम में छठा है, उसका मुंह 16వ क्या వచనం. करता है? 16 पद में ఆయన నోటి నుండి రెండంచుగల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. और उसके मुख से तेज दोधारी तलवार निकलती थी। उसका కాబట్టి मुंह ఆయన ऐसा నోరు प्रज्वलित था। हाँ, ఆయన నోరు ఏం సూచిస్తుందంటే ఆయన వాక్యమును సూచిస్తుంది. उसका मुंह जो है वचन को दर्शाती है। చూడండి హెబ్రీ 4:12లో देखिए इब्रानियों और उसके 4 और 12 में ఏమి రాయబడింది? क्या लिखा है? హెబ్రీ 4:12 నేను చదువుతాను. Hebrews ఎందుకనగా chapter దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించునంత మట్టుగా దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. Hebrews chapter 4 verse 12, इब्रानियों के पत्री 4 अध्याय 12 पद। क्योंकि परमेश्वर का वचन जीवित और प्रबल और हर एक दोधारी तलवार से भी बहुत चौका है और प्राण और आत्मा को और गांठ गांठ और गूदे गूदे को अलग करके आर पार छेदता है और मन की भावनाओं और विचारों को जांचता है। కాబట్టి మరి ఆయన నోటి నుండి ఒక ఖడ్గం అనేది అది వాక్యం. మనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 15వ వచనంలో కూడా రాయబడింది. ప్రకటన 19:15 వచనం, జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుతున్నది. देखिए और एक बात हम रेवलेशन चैप्टर 19 और 15 पद में पढ़ते हैं, जाति जाति को मारने के लिए उसके मुंह से एक चौकी तलवार निकलती है। కాబట్టి ఆయన నోటి నుండి బయలు వెళ్ళేది వాక్యమైన ఖడ్గం. और उसके मुख से जो निकलती है वो है वचन का तलवार। ఈ వాక్యం అనేది మన నోట ఉంచినాడు కనుక ఆ వాక్యం ఎంతో శక్తిగలమైన వాక్యమైనది. అది అన్యులకు తెలియజేసి వారిని క్రీస్తులోనికి నడిపించ బద్ధమైనాం. और अपने मुंह में उसने अपने वचन को रखा और इस शक्ति से भरा वचन है और इस वचन को हम अन्य जातियों में प्रकट करना है। కాబట్టి దేవుని యొక్క వాక్యం అనేది అది శక్తి కలిగినది, అది అన్ని జనులకు రక్షణకు కారణం అయ్యేదిగా ఉన్నది. और वो ये जो वचन है शक्ति से भरा है और अन्य जातियों के लिए उद्धार का कारण ठहरती है। కాబట్టి ఆ విధంగా మరి శక్తిగల వాక్యము మన నోట్లో ఆయన ఉంచి ఉంటున్నాడు. शक्ति से भरा उसके वचन को उसने अपने हमारे मुंह में रख दिया। దాని తర్వాత చివరిగా 7వదిగా ఆయన యొక్క ముఖాన్ని మనం చూసినట్లయితే और आखिर में 7वीं बात अगर हम देखते हैं,
ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. 16వ వచనం చివరి భాగం. प्रकाशित वाक्य पहला अध्याय का 16वां पद, उसका आखिरी भाग। उसका मुंह ऐसा प्रज्वलित था जैसा सूर्य खड़ी धूप के समय चमकता है। కాబట్టి 3.5 సంవత్సరము యేసు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు 3.5 साल जब प्रभु यीशु मसीह इस पृथ्वी पर था, అంటే 3.5 సంవత్సరం అంటే ఆయన సేవ చేసినటువంటి సమయం గురించి చెప్తున్నాను. 3.5 साल मतलब उसकी सेवकाई का जो समय है उस समय को बता रहा हूँ। ఆయన రూపాంతరము చెందాడు ఆ కొండ మీద. और पर्वत पर जब उसका रूपांतर हुआ, ఆ సమయంలో ముఖం ఎట్లుందంట మత్తయి 17:2లో और उस समय उसका मुंह कैसा था? मत्ती रचित समाचार ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. मत्ती रचित समाचार 17 और 2 में लिखा है, उसका मुंह जो है सूर्य के समान चमका। కాబట్టి మలాకి 4వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది. मलाकी 4 अध्याय 2 पद में लिखा है, మలాకి 4:2 मलाकी 4 अध्याय 2 पद, మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయును. परंतु तुम्हारे लिए जो मेरे नाम का भय मानते हो, धर्म का सूर्य उदय होगा और उसकी किरणों के द्वारा तुम चंगे हो जाओगे। కాబట్టి ఎలాగో ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి ఉన్నది ఏదైతే సూక్ష్మ జీవులు ఏదైతే ఉన్నాయో అటన్నిటి సూర్యుని వేడి ద్వారా మరి చనిపోయి ఎలాగ మనుషులకు ఆరోగ్యం కలుగజేస్తుందో అలాగే మనకు సూర్యుడు నీతి సూర్యుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అయి ఉన్నారు. और जैसे सूरज की किरणों के द्वारा जो सूक्ष्म जीव होते हैं, कीटाणु होते हैं, मर जाते हैं और हमको स्वास्थ्य देते हैं, वैसे ही प्रभु यीशु मसीह हमारे लिए सूर्य की नाई है। అంటే అలాగే మనకు ఆయన ఆరోగ్యాన్ని కూడా కలగజేయువాడు. वैसे ही हमें वो स्वास्थ्य देने वाला है। ఇలా మనం చదువుకున్న మలాకి 4:2వ అధ్యాయం, ఆయన మీకు ఆరోగ్యత రెక్కల కింద ఆరోగ్యం దొరుకును. जैसे हमने मलाकी के 4 अध्याय के दूसरे पद में पढ़ा था, उसकी किरणों के द्वारा तुम चंगे हो जाओगे। కాబట్టి అది ఏ రీతిగా అనేది అది మానసికంగా ఆరోగ్యం కావచ్చు, మరి శారీరకమైన ఆరోగ్యం కావచ్చు. वो कोई भी प्रकार की चंगे होने की बात क्यों न हो, चाहे मानसिक बात हो या शारीरिक बात क्यों न हो। కాబట్టి ఆయన మనకు స్వస్థతను మరి ఆరోగ్యాన్ని కలుగజేసే దేవుడుగా ఉన్నాడు. हमें चंगा करने वाला या स्वास्थ्य को देने वाला परमेश्वर है। కాబట్టి 7 విషయాలు మనం చూసాం. हमने 7 बातें देखी। మొదటిది ఏం చూసాం మనం? पहले हमने क्या देखा? ఆయన యొక్క తల ఆయన జ్ఞానాన్ని తెలియజేసేదిగా ఉన్నది. उसके जो सिर है या बाल है, उसके ज्ञान को दर्शाती है। రెండవది ఆయన నేత్రాలు ఆయన పరిశుద్ధతను తెలియజేసేదిగా ఉన్నది. दूसरी बात, उसकी आंखें उसकी पवित्रता को दर्शाते हैं। మూడవది ఆయన పాదములు మన మీదకి రావాల్సిన తీర్పు ఆయన మీద వేసుకున్నాడు. तीसरा, उसके पांव हम पर आने वाला न्याय उसने अपने पर ले लिया। నాలుగవది ఆయన యొక్క కంఠస్వరం మనతో దినదినము మాట్లాడుతూ సంతోష సమాధాన సంతృప్తిని కలుగజేస్తున్నాడు. चौथा, उसका शब्द है और दिन ब दिन हमसे बातें करता है, शांति और तसल्ली देता है और हमें हमारे अगुवाई करता है। ఐదవది ఆయన చేతులు ఏం సూచిస్తుంది? మనకు భద్రతను తెలియజేస్తూ ఉన్నది. और पांचवी बात, उसकी हाथ जो है सुरक्षा को दर्शाती है। ఆరవది ఆయన నోరు ఆయన యొక్క వాక్యాన్ని తెలియజేసేదిగా ఉన్నది. छठा, उसका मुख उसके वचन को दर्शाती है। ఏడవది ఆయన ముఖము మనకు ఆరోగ్యం, స్వస్థత, శారీరకంగా మానసికంగా మరి ఇచ్చేవాడుగా ఉన్నాడు. और छठा हम देखते हैं उसका मुंह तो हमें स्वास्थ्य देने वाला या चंगाई देने वाला, ఇచ్చేవాడుగా ఉన్నాడు. चंगाई देने वाला है। కాబట్టి ఈ మాటలతో ఎవరు ఏ విధంగా మరి ప్రభు మాట్లాడినాడు, ఎలాగో ఆయన మనకు 7 విషయాలు ఏ విషయాలు సహాయం చేసుకొచ్చాడు, 7 విషయాలు ఎవరు ఎటువంటి అనుభవములు గుండా వెళ్ళారో, ఏదైతే అనుభవిస్తున్నారో ఆ మాటలతో మన ప్రియ ప్రభును గణపరుస్తాం. और इन 7 बातों से परमेश्वर ने जिनसे जैसे बातें किया, जैसे सहायता किया, और जो कोई ऐसे अनुभव में से जाते हैं, उन अनुभवों को लेकर, बातों को लेकर हम प्रभु की आराधना करेंगे। ప్రభు మాటలు దీవించును గాక. प्रभु इन बातों को आशीष दे। ఆరాధనలకు వెళ్దాం.
हम आराधना में प्रवेश करेंगे।